ప్రభు పేరట ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడి యేసయ్య నామమును ఘనపరిచాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మదర్స్ డే అని ఒక వార్తని విన్నాను. చాలామంది హ్యాపీ మదర్స్ డే అని మెసేజ్లు కూడా పంపుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ శుభదినమున మదర్స్ అందరికీ, ఆత్మ సంబంధమైన తల్లులందరికీ, వాక్యం విని వాక్యానుసారంగా జీవించే వాళ్ళే నా తల్లి నా తండ్రి అని యేసు ప్రభు చెప్పినట్లుగా ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి తల్లులందరికీ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా ఒక మంచి అవకాశాన్ని కూడా దేవుడు నాకు కల్పించాడు కనుక నన్ను కన్నా నా తల్లి గారికి కూడా నేను హ్యాపీ మదర్స్ డే తెలియజేయించిన ఇందు మూలంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ దేశంలో మీరు క్షేమముగా బ్రతుకున్నట్లుగా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి అనే మాట బైబిల్లో ఉంటుంది. చూడండి, నీవు నివసిస్తున్న నీ దేశంలో, యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా అలాగే క్షేమంగా బ్రతకాలంటే తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ మాటని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఘనపరచాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారు. అంటే లాంగ్ లైఫ్, చిరంజీవులుగా చిరకాలం బ్రతుకుతారన్నమాట. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వాక్యంలో మాటలుంటాయి. నీ దేవుడనైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులను ఏం చేయాలంటే మన దేశంలో మనం క్షేమముగా, మన దేశంలో మనం దీర్ఘాయుష్మంతులుగా చిరకాలం చిరంజీవుల్లాగా, శాశ్వత కాలం చిరంజీవుల్లాగా బ్రతికేటట్లుగా, అంటే ఎక్కువ టైం దేవుడు మనకిచ్చిన నిర్ణయించిన కాలం మనం బ్రతికేటట్లుగా తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రుల మాట వినకపోతే మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళని శిక్షించాలనే మాట కూడా, తల్లిదండ్రులను దూషించేవాడు మరణశిక్ష పొందాలి, తల్లిదండ్రులను అపహసించేవాడు కానీ శపించేవాడు కానీ మరణశిక్ష పొందాలనే మాట కూడా బైబిల్లో ఉంది. అంటే తల్లిదండ్రులను దూషించకూడదు, వాళ్ళు శపించినా వాళ్ళని దూషించినా మరణశిక్ష విధించాలనే మాట మార్కు సువార్తలో యేసు ప్రభు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గురించి మరలా చెప్తాడు. 7వ అధ్యాయం 10వ వాక్యంలో మాటలు ఉంటాయి. 7వ అధ్యాయం 10వ వాక్యం మార్కు సువార్త, నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచవలనని తల్లినైనను తండ్రినైనను దూషించువానికి వెంటనే మరణశిక్ష విధించాలని ఉంటుంది. లేవియా నిర్గమాకాండం 21:16 వచ్చేసి తల్లినైనను తండ్రినైనను శపించేవాడు కూడా మరణశిక్ష పొందాలంటుంది. కనుక పిల్లలు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, తల్లిని కానీ తండ్రిని కానీ ఏం చేయకూడదంట? శపించకూడదు, దూషించకూడదు, దూషణ మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులని శపించేవాడు కానీ దూషించేవాడు కానీ తల్లిని ఎప్పుడూ శపించకూడదు, తండ్రిని కూడా, కన్న తల్లిదండ్రులను ఎప్పుడు శపించకూడదు. శపించినా దూషించినా వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది.
కొంతమంది తల్లిదండ్రుల మాట లెక్కే చేయరు, దూషిస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం చదువు రాలేదనుకోండి, చదువు రాని తల్లిదండ్రులు ఉంటారు, చదువు లేని తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు ఇంకెక్కువగా దూషిస్తుంటారు పిల్లలు. వాళ్ళకి నచ్చింది తల్లిదండ్రులు చేయకపోయినా శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు మీకు నచ్చింది, మీరు అడిగింది ఇవ్వకపోయినా, మీకు నచ్చింది వాళ్ళు చేయకపోయినా, మీరెప్పుడు వాళ్ళని శపించకూడదు, దూషించకూడదు. వాళ్ళకి ధర్మశాస్త్రంలో మరణశిక్ష ఉంటుంది. అంటే రాళ్ళతో కొట్టి చంపడం మరణశిక్ష. అంటే ఉరేయడం కూడా కాదు, రాళ్ళతో కొట్టి చంపుతారు పాత నిబంధనలు. అది వాళ్ళకి శిక్ష. కనుక అందరూ ఏం చేయాలి? తల్లిదండ్రులను ఎప్పుడు గట్టిగా చెప్పండి. ఈరోజు మదర్స్ డే కనుక సన్మానించండి, మంచిది. తల్లిని సన్మానించండి, చాలా మంచిది. అంటే ఒక ఘనుడు, ఒక ప్రముఖుడు చేసిన ఘనకార్యాన్ని బట్టి అతన్ని పొగడమే సన్మానం, అతన్ని కీర్తించడమే సన్మానం, అతన్ని స్తుతించడమే. గనులు వాళ్ళు చేసిన త్యాగాలు, గొప్ప కార్యాలని బట్టి వాళ్ళని పొగడమే, వాళ్ళని స్తుతించడమే, దాన్నే సన్మానం అంటారు. మన దేవుడు సన్మానానికి యోగ్యుడు, ఆయనే ఘనుడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. ప్రముఖమైనటువంటి వ్యక్తులు చేసిన ఘనకార్యాలను బట్టి స్తుతించడం, ఘనపరచడమే సన్మానం. మన తల్లిదండ్రుల కంటే గనులు ఇంకెవరు లేరు భూమి మీద. ఉన్నారండి ఎవరైనా? అమ్మ కంటే గనురాలు ఎవరైనా ఉన్నారా? మనల్ని 9 నెలలు భరించి సహించి తన కడుపును పెట్టుకొని చివరికి మరణ పంచుల వరకు వెళ్ళి మనకు జన్మనిచ్చి ఈ భూమి మీద ఒక క్రొత్త సృష్టిలో మరలా ఈ భూమి మీద మనం బ్రతికేటట్లుగా ఆమె ప్రాణాలని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చింది. అంతకంటే గనులు ఎవరుంటారు? ఇక కన్న తల్లి కంటే గనులు ఎవరుంటారు? కనుక ఆ తల్లిదండ్రులను ఎప్పుడు సన్మానించాలి. వాళ్ళు చేసిన ఆ ఘనకార్యాన్ని బట్టి వాళ్ళని స్తుతించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, లాంగ్ టైం, లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం జీవిస్తాం సన్మానించినప్పుడు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అమ్మ చూపేటువంటి ప్రేమ కానీ, అనురాగం కానీ, అత్యంతమైన అమూల్యమైనది ఏదైనా ఉందంటే కన్న తల్లి చూపేటువంటి ప్రేమ. నాకు మదర్స్ డే అని చెప్పిన వెంటనే, ఉదయాన్నే తెలిసిన వెంటనే 8 o'clock అట్లా ఇంటికి మా అమ్మకి ఫోన్ చేశాను. మొట్టమొదటిగా అడిగే మాట ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా, నానా భోజనం చేసావా, తిన్నావా అంటది. ఇప్పుడు మధ్యరాత్రి చేసినా, ఉదయాన్నే చేసినా, మధ్యాహ్నం చేసినా, ఎప్పుడు ఫోన్ చేసిన 8:30కో 8:20కో నేను మాట్లాడేందుకో, ఉదయాన్నే మదర్స్ డే కదా పలకరిద్దాం, హ్యాపీ మదర్స్ డే అమ్మంటే, నానా అన్నం తిన్నావా అని అడుగుతుంది. అమ్మ హ్యాపీ మదర్స్ డే అంటే థ్యాంక్ యూ అంటుంది అనమాట. ఇంచుమించుగా 2-3 సార్లు అబ్రామ్ పాస్టర్ గారు ప్రయాణంలో ఉన్నప్పుడు, అరే ఒకసారి అమ్మకు ఫోన్ చేయి మాట్లాడతాను చెప్పిన, మా స్పీకర్ ఆన్ చేస్తే ఇద్దరిని అడిగే మాట అదే చెప్తుంది మా అమ్మ. అబ్రామ్ పాస్టర్ గారితో మాట్లాడినా, నాతో మాట్లాడినా, నానా భోజనం చేశారా మీరు అని అడిగింది. అంటే కన్న తల్లికి ఉన్న అనురాగం ఎంతో, అది కొనలేనిది అనమాట. అత్యంతమైన అమూల్యమైనది కన్న తల్లి ప్రేమ, అనురాగం. ప్రైజ్ ది లార్డ్. అతి మధురమైనది. ఆ మాట మాట్లాడుతుంటే ప్రాణం పులకరిస్తూ ఉంటుంది. కన్న తల్లి ఆ మాటలు, వాళ్ళు చూపే ప్రేమ ఎంతో మధురమైనది, అనంతమైనది. ఇక కొన్నిసార్లు వాళ్ళు చూపేటువంటి ప్రేమ అనిర్వచనీయమైనది అన్నమాట. ఇంకా దానికి పదాలు లేవుగా. ఆ ప్రేమని మనం వివరించడానికి కొన్నిసార్లు పదాలు కూడా దొరకవు. కనుక మదర్స్ డే రోజున ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తల్లిదండ్రులను, మరి ఎవరు కానీ పెట్టారు ఈ రోజులు నాకైతే అర్థం కాలేదు. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా ఫ్రెండ్షిప్ డే, ఇంకా చెప్పండి, చాలా ఉన్నాయి కదా. సిస్టర్స్ డే,
బ్రదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫ్లవర్స్ డే అన్నీ ఎవరు కనిపెట్టారో తెలియదు. మొత్తం మీదకి అన్నీ కనిపెట్టారు, కానీ ఒక్కటి పాటించారు అన్నమాట. మరి ముఖ్యంగా మరొకసారి ఆ తల్లులందరికీ ఈ రోజున నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక, మీ అందరిని ప్రభువు దీవించును గాక. దేవుడు మీ అందరినీ, శారాను దేవుడు ఎలా ఆశీర్వదించి ఆమెను ఘనపరిచాడో దేవుడైన యెహోవా చెప్తాడు, శారాని నేను ఆశీర్వదించి జనములకు తల్లిగా ఆమెను నేను ప్రత్యేకించాను, జనములకు తల్లిగా చేశానని సర్వశక్తి గల దేవుడు ఆశీర్వాద వచనాలు చెప్తాడు. కనుక మరి ముఖ్యంగా తల్లులుగా ఉన్న వాళ్ళందరినీ నా ప్రభువైన యేసయ్య ఆశీర్వదించి దీవించునుగాక. రిబ్కాను గురించి కూడా ఆశీర్వదించినప్పుడు, మా సహోదరి నువ్వేవేలకు తల్లి వగుదుగాక, నీ సంతతి వారు పగవాని గవిని స్వాధీనపరుచుకుందురుగా. ఆమెను సాగనంపేటప్పుడు చెప్పిన మాట, ఇంకా వివాహం జరగలేదు, ఆశీర్వాద వచనాలు పలికారు. అంటే అంత ఒబీడియంట్ అనమాట, అంత శ్రమజీవి, కష్టపడేటువంటిది, శ్రమపడేటువంటిది, ఒబీడియంట్, తల్లిదండ్రులకు లోబడి ఉండేటువంటిది. ఆమెను పంపించేటప్పుడు నువ్వు వేల వేలకు తల్లి వగుదుగాక. చాలు. అంటే మనుషులు కూడా ఆశీర్వదించేటప్పుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నారు, దేవుడు కూడా ఆశీర్వదించాడు. కనుక మరి ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని నేను ఈ విషయాల్లో చెబుతున్నా. ఈ మదర్స్ డే సందర్భంగా చిన్నపిల్లలకు తెలీదు, మరి ముఖ్యంగా యవనస్తులైన ఆడపిల్లలు, మరి ముఖ్యంగా యవనస్తులైన మగపిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులను ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని కన్న తల్లిదండ్రులని, ఆత్మీయ తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళని, నన్ను సేవకు తీసుకొని వచ్చింది రూతక్క గారు, ఆత్మీయ తల్లి. ప్రైజ్ ది లార్డ్. సేవకు వచ్చిన తర్వాత ఎంతో బలపరిచింది మేరక్క గారు, ఆత్మీయ తల్లి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తల్లులు ఉన్నారు. ఇంటికి వెళ్తే అడక్కముందే చక్కగా మమ్మల్ని చక్కగా మాట్లాడి పరామర్శించి ఆతిథ్యం ఇచ్చి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడే తల్లులు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఆత్మ సంబంధమైన తల్లులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఆత్మీయ తల్లులందరినీ ఆశీర్వదించునుగాక, ప్రభు దీవించి వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కన్న తల్లిదండ్రులను, భౌతికమైన తల్లిదండ్రులు, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. అందుకొరకు గట్టిగా స్తోత్రం చెప్పండి. తల్లులందరికీ ఆరోగ్యం, ఆశీర్వాదం, నెమ్మది, క్షేమం దయచేస్తున్న యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ అక్కర్లన్నీ ప్రభు తీర్చున్నట్లుగా మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం విని వాక్యానుసారంగా జీవించే మీరే నా తల్లిదండ్రులు, నా సహోదర సహోదరులు అంటాడు యేసయ్య. మీరందరూ వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తే మీరే ఆత్మ సంబంధమైన తల్లులు, ఆత్మ సంబంధమైన తండ్రులు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యపు వెలుగులో జీవితాల్ని సరి చేసుకొని నడవండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ శుభదినమున యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం, అందరికి తెలిసిన మాటలే. యెషయా గ్రంథం 66వ అధ్యాయం
అందరు బైబిల్ తీసి చూడండి. 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను, యెరూషలేములో అంటే దేవుని మందిరంలో మీరందరూ ఆదరించబడుదురుగాక. యెరూషలేము అనబడిన ఈ మందిరానికి వచ్చిన మీ అందరినీ యేసయ్య తల్లి వలె ఆదరించునుగాక. తల్లి ఎలా ఆదరిస్తుందో 12వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, నది వలె సమాధానం ఆమె యొద్దకు ప్రవహింపజేస్తాను, అనుభవిస్తారు. ఐశ్వర్యం మీ యొద్దకు వచ్చును, మీరు చంకనెత్తబడెదరు. తల్లి పిల్లల్ని ఎలా ఆదరిస్తుంటే మీరు చంకనెత్తబడతారు. తల్లి పిల్లల్ని ఎప్పుడు చంకనెత్తుకొని ఆదరిస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. వాడు ఏడ్చినా, బలహీనపడినా, అధైర్యపడినా, భయపడినా వెంటనే తల్లి గుండెలకు హత్తుకొని వాడిని చంకనెత్తుకొని ఆదరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోకాళ్ళ మీద ఆడిస్తూ ఉంటుంది. మీరు చంకనెత్తబడి, ఆ మాట చదవండి మరొకసారి, మీరు చంకనెత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడతారంట. కాళ్ళ మీద పడుకోబెట్టి కాళ్ళను అలా ఆడిస్తూ ఉంటారు. ఈ మాటలు ఇప్పుడు కాదు, ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు. ఇవన్నీ బైబిల్లో ఉన్న ఆ వాక్యాలే. తల్లి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆడిస్తూ ఉంటుందంట. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. చంకనెత్తబడతారు, కాళ్ళ మీద ఆడించబడతారు. తల్లి ఆదరించే విధానాలు ఇవి. పిల్లలు భయపడినప్పుడు, వాళ్ళు ఉలిక్కి పడినప్పుడు, ఏడ్చినప్పుడు వెంటనే కన్న తల్లి కౌగిటిలోకి తీసుకుంటుంది. ఇంకెవరు ఎత్తుకున్న కొన్నిసార్లు పిల్లలు ఆదరించబడరు. ఒక కన్న తల్లి మాత్రమే అలా వాళ్ళ ఇద్దరికి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది అన్నమాట. తల్లికి బిడ్డకున్న బాండింగ్. తల్లి స్పర్శ తగిలిన వెంటనే ఆదరించబడేటువంటి పిల్లలు. ఆ తల్లి చేతి స్పర్శ, ఆమె దేహ స్పర్శ, ఆమె వాడిని ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ వాళ్ళకి ఆదరణ కలుగజేస్తూ ఉంటుంది. అలాగే కాళ్ళ మీద ఆడించేటప్పుడు చక్కగా పిల్లలు నిద్రపోతూ ఉంటారు. ఇంకా నాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ విచారం లేదు. మా అమ్మ నన్ను కాళ్ళ మీద ఆడిస్తూ నిద్రపుచ్చిద్దనే ఒక నమ్మకం ఆ పిల్లలకి ఏర్పడుతూ ఉంటుంది. ఇది తల్లి ఆదరించేటువంటి విధానం. పిల్లల్ని ఒక తల్లి చంకనెత్తుకొని వాళ్ళని మోస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, భుజం తట్టి ధైర్యపరుస్తూ ఉంటుంది. ఎత్తుకున్న వెంటనే వాడిని భయపడితే భుజాల మీద తట్టి ఆదరిస్తూ ఉంటుంది. రెండోదిగా కూర్చున్నప్పుడు కాళ్ళ మీద ఆడిస్తూ నిద్రపుచ్చుతూ ఆదరిస్తూ ఉంటుంది తల్లి. ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు ఈ మాటలు చెప్పి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. సర్వశక్తి గల దేవుడు తల్లి వలె ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి నడిపించునుగాక. చూడండి, ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని కాపాడువాడను. చిన్నప్పుడు తల్లి ఆదరిస్తుంది కానీ పెద్ద అయిన తర్వాత ఆదరిస్తుందండి? ఆదరించలేదు. వాళ్ళని ఎత్తుకొని మోయగలదండి? మోయలేదు. కాళ్ళ మీద ఆడించగలదండి? ఆడించలేదు. చంకన ఎత్తుకోగలదండి? ఎత్తుకోలేదు. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఎవరైనా విడిచిపెడుతుంటారు, వాడి జీవితం వాడు జీవిస్తాడని. కానీ దేవుడు మనం ముదిమి వచ్చేంత వరకు, అంటే మనం తల నెరిసి వృద్ధులైనా
అందరూ విడిచిపెట్టిన ఎవరు విడిచిపెట్టరు? గట్టిగా అందరూ విడిచిపెట్టిన యేసయ్య మాత్రం విడిచిపెట్టరు. తల నెరిసి వృద్ధులయ్యేంత వరకు ఆయన ఎత్తుకొని, చంకనెత్తుకొని కాపాడు. ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని కాపాడువాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు. ఎంత అద్భుతమైన మాటలండి. తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని, ముదిమి వచ్చేంత వరకు దేవుడు ఎత్తుకొని కాపాడు. తల నెరిసి వృద్ధులయ్యేంత దాకా దేవుడు ఎత్తుకొని కాపాడుతుంటాడు. అంటే తల్లి వలె ఆదరిస్తాడు ఆయన. చూడండి, ఆదరణ దేవుని ద్వారా పొందుకోవాలి మనం. తుదకు సహోదరులారా, సంతోషంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి అనే మాట కూడా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. దేవుని ఆదరణ పొందుకోండి. దేవుడు ఆదరించేటప్పుడు ఆదరించబడండి. ఏక మనస్కులై ఒకే దాని మీద లక్ష్యం ఉంచండి. చెప్పిన వాక్యం మీదే లక్ష్యం ఉంచండి. సమాధానం కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. ప్రేమ సమాధానముల కర్త అయిన దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఆదరిస్తున్నాడు కదా, తల్లి వలె ఆయన ఆదరణ చేత నింపబడదాం. తుదకు సహోదరులారా, ఆదరణ కలిగే బ్రతకాలి. దేవుడిచ్చే ఆదరణ పొందుకోవాలి. మనం ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా దేవుని ద్వారా ఆదరించబడుతున్నామా లేదా, దేవుని ద్వారా ధైర్యపరచబడుతున్నామా లేదా, దేవుని మాటల ద్వారా స్థిరపరచబడుతున్నామా లేదా, దేవుని మాటల ద్వారా ఏక మనస్సు కలిగి జీవిస్తున్నామా లేదా. ద్విమనస్సు వద్దు. 2 దొడ్ల మధ్య పడుకున్న గాఢభవంలాగా, గాడిదలాగా ఉండొద్దు. గాడిదకి ఏం తెలుసు? గంధపు చెక్క వాసన. గాడిదలకు తెలియదు వాసన, కానీ గాడిదలకు తెలియదు. గంధపు చెక్క వాసన ఏం తెలిసింది గాడిదకి? గడ్డి పెడితే తిని అరవమంటే అరుస్తుంది, కానీ దానికి గంధపు చెక్క విలువ ఏం తెలుసు గాడిదలకి? కొన్ని గాడిదలు ఉంటాయి, అడ్డగాడిదలు, కంచెర గాడిదలు, గాలిని మేసే గాడిదలు, చవిటి పర్రలో జీవించే గాడిదలు ఉంటాయి. వాటికి ఏం తెలియదు. వాటి సేఫ్టీ అవి చూసుకుంటాయి. ఇక్కడ గడ్డి ఉందా లేదా, తిన్నామా లేదా, నిద్రపోయామా లేదా. గడ్డిని వేసే గాడిదలు, కంచెర గాడిదలు కొన్ని ఉంటాయి. గాడిదలు అవన్నీ, వాటికి ఎంత చెప్పినా అర్థం కాదు. గంధపు చెక్క విలువ తెలియదు దానికి. గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క విలువ అన్నట్టు. అలా గాడిదలు కొన్ని ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఇవి అడవిలో ఉంటాయి, సంఘాల్లో కూడా ఉంటాయి. అడ్డగాడిదల్లాగా, కంచెర గాడిదల్లాగా, గడ్డిని వేసే గాడిదల్లాగా, చవిటి పరలో జీవించే గాడిదలు కొన్ని ఉంటాయి. అవి వాటికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఇంకా అవి గాడిదలని మనకు అర్థమైపోయింది. వీటికి తెలియదు గంధపు చెక్క విలువ అని. ఇవన్నీ నేను చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఒక ఫ్యామిలీలో టోటల్గా చర్చికి వస్తున్నారంట అందరూ, కానీ భర్త రావట్లా. చాలాసార్లు కూటాలు పెట్టారు, ఉపవాస ప్రార్థనలు పెట్టారు, అన్నీ ఏర్పాటు చేశారు. ఏసన్న గారు కూడా వెళ్ళి ఆ ఇంటికి, అయ్యా చర్చికి రావచ్చు కదా, ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నావు, నువ్వు ఎందుకు రావట్లేదంటే, వస్తాను ఏసన్న గారి తర్వాత వస్తానులేండి అన్నట్టుగా మాట్లాడేవాడంట. సరే సిస్టర్స్ని పంపించంట, మేరక్క వాళ్ళందరూ. వాళ్ళు కూడా, అయ్యా అందరూ వస్తున్నారు, మీరు కూడా చర్చికి వస్తే చక్కగా దేవుని మాటలు విని ఆత్మలో బలపడవచ్చు, పరలోక రాజ్య వారసులుగా మారచ్చు కదా, మీరు కూడా ఒకరోజు నీ లోకం విడిచిన పరలోకానికి వెళ్తే వస్తాలేండి సిస్టర్ గారు అంటాడంట. బ్రదర్లను పంపించారు. వాళ్ళు చెప్పిన ఇల్లమ్మ చివరికి ఆ మందిరంలో ముసలావిడ ఉంటే ఆమెను పంపించాడంట. ఏసం నువ్వన్నా చెప్పామో పోయి. ఆమె చెప్పిందంట 4 మాటలు. ఆదివారం చర్చికి వచ్చాడు ఆ మూర్ఖుడు. చర్చికి వచ్చాడు. యేసన్న గారు అడిగారంట, ఏం చెప్పావమ్మా ఆయనకి? మేము ఇన్ని మాటలు చెప్పిన రాలేదంటే, పోయిన వారం నువ్వు వాక్యం చెప్పావుగా,
ఏంది ఏ వాక్యం? అదే గాడిద గురించి చెప్పావుగా, ఆ గాడిద సంగతి ఆయనకి చెప్పా. అమ్మ చాలు చాలు చాలు, ఇక నువ్వు చెప్పే వాక్యం ఏంటంటే అంత నన్ను గాడిదతోనే పోల్చినట్టున్నావు. నేను గాడిదని కాదమ్మా, మనిషిని వస్తాను పా చర్చిగాని వచ్చాడు. అడ్డగాడిద, నిలువు గాడిద, కంచెన గాడిద, ఆ గాడిద, ఈ గాడిద అని ఎన్ని గాడిదలు ఉంటే అన్ని గాడిద ప్రసంగం చెప్పిందంట. పోయి వాడు అప్పటిదాకా గాడిదని ఆ ప్రసంగం చెప్పిన తర్వాత తెలిసిందంట వాడికి వీడు గాడిద అని. ఏసన్న గారు, మేరక్క గారు, బ్రదర్స్, పాస్టర్స్ మంచిగా చెప్తే ఇలా ఈ ముసలి తెలియదు, నువ్వు గాడిదేవా మనిషివా? గడ్డిని తినే గాడిదేవా, ఉప్పు తినే గాడిదేవా? ఏ గాడిదో నువ్వే పరిశీలించు. అమ్మ నేను గాడిదని కాదమ్మ మనిషి. మరి ఎందుకు రావట్లేదు చర్చికి? అమ్మ నేను మనిషిని కనుక వస్తా, ఇన్ని రోజులు గాడిద కనుక రాలా అని మర్యాదగా చర్చికి వచ్చాడంట. అట్లా ఉంటుంది కొంతమంది పని. వాళ్ళ గాడిదలు అని చెప్పేదాకా అర్థం కాదు, నేను మనిషిలాగే ఉంటానని. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెలగాలని చెప్తున్నాను. మీ హృదయానికి నొప్పించినట్టుగానే ఉంటుంది. మీరు కొంచెం ఓపికతో విని సర్దుకుంటే కొంచెం ఆత్మలో ముందుకెళ్తారు. నా గురించే చెప్పాడు అని వాడికి చెప్పి వీడికి చెప్తే నీ ఆత్మీయ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నవాడు అవుతావు. చెప్పింది కొంచెం ఓపికగా విని ఇది నాకే ప్రభు ఇలా ఉంటే అలా ఉండకుండా ఇలా ఉండేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా సాయం చేయని మనసులో ప్రార్థన చేసుకుంటే పర్లా. లేకపోతే సాతాను గారు జుట్టు పట్టుకొని నీవు ఇక్కడ సంబంధించినవాడు కాదు పదాన్ని ఈడ్చుకొని పోతాడు. ఇంకంతే కొంతమంది పరిస్థితి అది. మరి అలా కాదురా ఇలా రా అని చెప్తానే ఉన్నాడు ఏసన్న గారు. చెప్తుంటే వెళ్ళిపోతున్నాడు ఒకడు, చాలా మంచి సేవకుడు. చూడండి, చెప్పింది చెప్పినట్టుగా వింటే అది మంచిది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనసుకు నొప్పించినట్టుగా వినండి, జాగ్రత్తగా చెప్పింది వినండి, జాగ్రత్తగా వినండి చెప్పింది, వాటి ప్రకారం నడవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కటింగ్ చేసేటప్పుడు కూడా కొంతమంది పిల్లలు అది తల లేకపోతే తాటి మట్ట అర్థం కాదు, కొబ్బరి మట్ట తాటి మట్ట అర్థం కాదు. కొన్నిసార్లు కొబ్బరి చెట్టు పీచు ఉంటుంది చూడండి, అలా ఉంటుంది జుట్లు కొంతమందికి. అవి ఏం కటింగ్లో నాకు తెలియదు. నేనే ట్రిమ్మర్ తీసుకొని కట్ చేద్దాం అనుకుంటా ఈసారి. ఎవడన్నా జుట్టు అలా పెట్టుకొని వస్తే ఎవరినైనా పిలిపించి మెల్లగా కత్తిరించాలి జుట్టు అంతా. కొంచెం మర్యాదగా దేవుని సన్నిధిలో ఉంటే మంచిది. మేము ఎలా ఉంటే ఆయనకి ఎందుకు అంటా ఈయనకి ఎందుకు అంటా అనబాక, అది ఓవర్ యాక్షన్. అది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడై ఉండాలంటే ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంపూర్ణులై ఉండాలి. ఆదరణ అంటే దేవుడు ఆదరిస్తానన్నప్పుడు ఎందుకు ఆదరించబడట్లేదు నువ్వు? ఎలాగ ఆదరిస్తానంట దేవుడు? ఒకని తల్లి ఆదరించినట్లుగా. ఎలా ఆదరిస్తాడంట దేవుడు? చంక పెట్టుకొని మోకాళ్ళ మీద ఆడించి. ఎందుకంటే భాగ్యం ఏం కావాలండి? నువ్వు ఇంకా దేవుని చేత ఆదరణ పొందకపోతే, ఆదరించబడాలనుకుంటే, దేవుని ఆదరణ నువ్వు పొందాలనుకుంటే దేవుని సన్నిధిలో దీనులై ఉండాలి. దీనులను యెహోవా ఆదరిస్తాడనే మాట కూడా ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. దీనులను ఆదరించు దేవుడు ఒక సేవకుని రాక వలన మమ్మలను దేవుడు ఆదరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనులైన వారందరినీ దేవుడు ఆదరించునుగాక. దేవుని సన్నిధికి వచ్చి మీరందరూ దీనులై కూర్చొని ఉన్నారు చూడండి. మీ అందరినీ ప్రభువైన యేసయ్య మీ ఇళ్ళలో మీకు ఏసీలు ఉండొచ్చు, కూలర్లు ఉండొచ్చు, మంచి మంచి సోఫాలు ఉండొచ్చు, దివాన్ కాట్లు ఉండొచ్చు, డబల్ కాట్లు ఉండొచ్చు, ఇంకా మంచి మంచి చైర్స్ ఉండొచ్చు కూర్చునేదానికి. ఇక్కడ వచ్చి కింద కూర్చొని దీనులుగా ఉన్నారు చూడండి. మీ అందరిని నా ప్రభువైన యేసయ్య ఆదరించునుగాక. మీకు ఏం తక్కువ ఉంటుంది ఇళ్ళల్లో? నా తేలిక అడుగుతాను,
అన్నీ ఉంటాయి, మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి గంటలు గంటలు కూర్చొని చక్కగా దేవుని ప్రార్థించి కూర్చొని, శరీరం సహకరించకపోయినా, ఒళ్ళు సహకరించకపోయినా, శరీరం కొంచెం బడలికగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, చక్కగా కూర్చొని ప్రార్థించేటప్పుడు ప్రార్థించి, స్తుతించేటప్పుడు స్తుతించి, వాక్యం వినేటప్పుడు మేము గంటలు గంటలు చెప్పినా కూర్చొనే ఉంటాం. చూడండి, దీనత్వం కలిగి మీ అందరినీ నా యేసయ్య ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దీనులైన వారిని దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరు దీనులుగా ఉన్నా వాళ్ళు దేవుని చేత ఆదరించబడతారు. తండ్రి లేని వారిని, విధవరాళ్ళని కూడా దేవుడు ఆదరిస్తాడని 146 కీర్తన 9వ వాక్యంలో ఉంటుంది. తండ్రి లేని వారు, భర్తను పోగొట్టుకున్న వారు, తండ్రి లేని వాళ్ళని, విధవరాళ్ళని, తల్లి లేని వాళ్ళని, తండ్రి లేని వాళ్ళని దేవుడే ఆదరించునుగాక. ఎవరైనా తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు ఉంటే భయపడొద్దండి, దేవుడు నిన్ను ఆదరించునుగాక. తల్లిని పోగొట్టుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే భయపడొద్దండి, దేవుడు తల్లి వలె ఆదరించునుగాక. ఈ లోకంలో కొన్నిసార్లు తల్లిదండ్రులు మనల్ని బలపరిచి, ధైర్యపరిచి మన అవసరాలు తీరుస్తుంటారు. వాళ్ళు దూరం అయిపోయారు అనుకోండి, కన్న తల్లి దూరం అయిపోయింది అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. తండ్రి కనపడకుండా ఆయన దూరం అయిపోయాడు అనుకోండి, లేకపోతే ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళని ఎవరు ఆదరించరు, ఎవరు బలపరచలేదు, వాళ్ళని ధైర్యపరచలేదు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లులందరినీ దేవుడు ఆదరిస్తాడు, విధవరాళ్ళను ఆదరిస్తాడు, తండ్రి లేని వారిని ఆదరిస్తాడు. అలాంటి వాళ్ళు ఏం భయపడొద్దండి, నేను ఒంటరి వాడిని ఉన్నా, నా పరిస్థితి ఏదని భయపడొద్దండి, దేవుడు మీ అందరిని ఆదరించునుగాక. అలాగే దీనులను ఆదరించునుగాక. ఆ తర్వాత సియోనును దేవుడు ఆదరిస్తాడనే మాట ఉంది. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వాక్యం. 51:3 యెషయా ప్రవచన గ్రంథం 51:3. యెహోవా సియోనును, సియోను అంటే ఏర్పరచబడింది, సియోను అంటే ఏర్పరచబడినది, ప్రత్యేకించబడింది. యెరూషలేము కాపురస్తులారా, సియోను నివాసులారా అనే మాట ఉంటుంది. యెరూషలేము కాపురస్తులు అంటే పిలువబడిన వాళ్ళు, సియోను నివాసులు అంటే ఏర్పరచబడిన వాళ్ళు. మన లోకల్లో నుంచి ఏర్పరచబడ్డాం, దేవుని సేవ కోసం మేము ఏర్పరచబడ్డాం. పరిశుద్ధ జనముగా ఉన్నట్టుకు మీరు ఏర్పరచబడ్డారు, నేను ఏర్పరచబడ్డా. మనం సియోను నివాసులం. సియోను నివాసులారా, సియోనును దేవుడు ఆదరించుచున్నాడు, ఏర్పరచబడిన వారందరినీ ఆదరించునుగాక. పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడి, ప్రత్యేకించబడి, ఏర్పరచబడిన వాళ్ళని నా దేవుడు ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సియోనుని ఎలా ఆదరించాడంటే, దాని పాడైన స్థలములను ఆదరించి, అంటే సియోను పాడైంది, శత్రులు దాన్ని కొన్నిసార్లు సియోను ప్రాంతాన్ని శత్రులు బంధించి చెరపట్టి పాడు చేశారు, గాయపరిచారు, హింసించారు, చెరపట్టారు, ఆ పట్టణాల్ని తగలబెట్టారు, గాయపరిచినట్లుగా ఆ ప్రాంతాన్ని నాశనం చేశారు. సియోను, యెహోవా నిన్ను ఆదరిస్తాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి, అరణ్య స్థలములని ఏదేను వలె చేయునుగాక, ఎడారి భూములను యెహోవా తోట వలె మార్చునుగాక. దేవుడు ఆదరించేటప్పుడు ఎలా ఉంటుందంటే,
పాడైన స్థలములన్నింటినీ బాగు చేసి ఆదరించి అరణ్య ప్రదేశములాగుంటే మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు, మీ పిల్లలు అరణ్యంలాగా. అరణ్యం అంటే అరణ్యంలో ఏముంటుంది? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, రాళ్ళు, ముళ్ళు, ఇంకేముంటాయి అరణ్యంలో? నారణ్య రోదన ఉల్లాసముగా. అంటే అరణ్యం అంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలే. మీ జీవితంలో కూడా ముళ్ళు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, దారి కానరాని స్థితి. అరణ్య ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏమీ ఉండవు, నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు. అరణ్యంలో 40 ఏళ్ళు ఇశ్రాయేలుని పోషించి నడిపించాడు. వాళ్ళ అరణ్య రోదన ఉల్లాసంగా మార్చేటట్లుగా చేశాడు. అరణ్యమును ఏం చేస్తాడంట? నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెను చెప్తారా? మీ అరణ్య రోదన ఉల్లాసంగా మారునుగాక. అరణ్యం లాంటి జీవితాలు ఏదేను వనము వలె మార్చబడునుగాక. ఏదేను తోటలో ఏమున్నాయండి? ఏముండయి ఏదేను తోటలో? జీవవృక్ష ఫలాలు, మంచి చెడులను తెలివినిచ్చే ఫలాలు, ఫలవృక్షములు ఇచ్చే చెట్లు, ఆహారానికి మంచిగా ఉండేటువంటి ఆహారాన్ని ఇచ్చే ఫలవృక్షములు ఇచ్చే చెట్లు, పచ్చదనం, చల్లదనం, కన్నులకు ఎంతో రమ్యం, ఇంపుగా ఉండడం. గార్డెన్కి వెళ్తుంటారు చాలామంది. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఫ్లవర్ గార్డెన్ అని ఉంటుంది, జనవరిలో ఆగస్టులో పెడుతుంటారు ఫ్లవర్ గార్డెన్ అని. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని అక్కడ తీసుకొచ్చి పెడతారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. నేను ఇంచుమించుగా 2 సార్లు వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు. ఫ్లవర్ గార్డెన్ అని జనవరి మాసంలో, స్వాతంత్రం వచ్చిన ఆ మాసంలో పెడుతూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని తీసుకొస్తారు అక్కడికి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత కన్నులకు ఎంత అసలు ఇంపుగా ఉంటుంది కొన్ని ఫ్లవర్స్ చూస్తున్నాం. హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది ఆ ప్రాంతం. అప్పుడు ఏదేను తోట కూడా చాలా సౌందర్యంగా, చల్లదనంగా, పచ్చదనంగా, ఫలభరితంగా. మీరు గార్డెన్స్కి వెళ్ళినప్పుడు కానీ, తోటలకు వెళ్ళినప్పుడు కానీ ఎంత అద్భుతంగా ఉంటుందండి. చాలా అద్భుతం. కొన్ని ప్రాంతాలకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ప్రాంతాల్లో కానీ లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రాంతాల గార్డెన్స్కి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి కొన్ని గార్డెన్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరణ్యమును ఏదేను వలె చేస్తాడంట. ఒకవేళ రోజు ముళ్ళ తుప్పల, రోజు గచ్చపొదల, సూటిపోటి మాటల, ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైపోయింది, నా కుటుంబం ఇలాగైపోయింది, పిల్లలు ఎలాగైపోయారు, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టుకోలేకపోతున్నా, భర్త ఉద్యోగం ఊడిపోయింది, వ్యాపారం పోయింది, పని చేసుకునే దానికి ఏమీ లేదు, మా బ్రతుకులు ఇంతేనా అని మీరు బాధపడుతున్నారా? దేవుడు ఏదేను వలె చేసి ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అరణ్యమును ఏదేను వలె చేస్తాడు. ఎడారులు ఏముంటుంది? ఇసుక. సహారా ఎడారి ఉంది కదా, పెద్ద ఎడారి, ఇసుక. ఐగుప్తు దేశం నుండి యెరూషలేముకి వచ్చేదాకా అంత ఇసుకే ఉంది. ఎటు చూసిన ఇసుక ప్రాంతాలే. దాని ఎడారిని యెహోవా తోట వలె, దేవుని తోట వలె దేవుడు ఆదరించేటప్పుడు ఇలా ఉంటుంది. నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను. అసలు కుటుంబం ముళ్ళపొదలుగా ఉంటే ఆదరణ ఎలా వస్తుంది? కుటుంబంలో గచ్చపొదలు ఉంటే ఆదరణ ఎలా వస్తుంది? ఇల్లంతా ఇసుక, మట్టి, దుమ్ము, ధూళి, బూజు ఉందంటే ఆ ఇల్లు ఎలా ఆదరించబడుతుంది? బాగా బూజు పట్టిపోయి, దుమ్ము పట్టిపోయింది అనుకోండి ఇల్లు, ఆ ఇంట్లో వెళ్ళి హాయిగా నిద్రపోతారండి ఎవరైనా?
చెప్పాలి మీరు. మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉన్నట్టున్నారు. బాగా బూజు పట్టిపోయింది, ఇల్లు గబ్బిలాలు తిరుగుతున్నాయి, దుమ్ము పట్టిపోయింది, ఇసుక ఉంది దాని నిండుగా. ఆ ఇంట్లో వెళ్ళి పడుకుంటారా? ఎవరు విశ్రాంతి తీసుకోరు. దాన్ని శుభ్రం చేసి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. చూడండి, దేవుడు ఆదరించేటప్పుడు ఏదేను తోట వలె చేస్తాడు అరణ్యాన్ని. దేవుడు ఆదరించేటప్పుడు ఎడారి భూములని దేవుని తోటగా మార్చి ఆదరిస్తాడు. అది సియోనును దేవుడు నువ్వు ఏర్పరచబడ్డావని గ్రహింపుతో బ్రతకాలి. నేను ఏర్పరచబడిన వాడను, నేను ఏర్పరచబడిన దానను దేవుని కోసం అని గ్రహింపుతో నువ్వు బ్రతికితే ఆయన మౌనంగా ఉన్నాడు, దిగి వస్తాడు. అరే, నా పిల్లలంతా ఇలాగైపోయారేంటి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, నెమ్మది, సమాధానం లేదు, సమృద్ధి లేదు, ఏంటి వీళ్ళ ఇళ్ళన్నీ ఆనందపురములు, ఆనంద గృహాల్లో ముళ్ళ పొదలు ఉన్నాయంటే, గచ్చ పొదలు ఉన్నాయంటే అని ఆయనే దిగి వచ్చి అన్నిటినీ శుభ్రం చేసి ఏదేను వనవలే మీ కుటుంబాన్ని మార్చునుగాక, దేవుని తోట వలె మీ కుటుంబాన్ని మార్చునుగాక, సంఘాలన్నిటిని ఏదేను వనం వలె మార్చునుగాక, దేవుని తోట వలె సంఘ బిడ్డలందరినీ మార్చునుగాక. ఎవరెవరి జీవితాల్లో ముళ్ళ పొదలు ఉన్నాయో, గచ్చ పొదలు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో, ఇసుక, దుమ్ము, మట్టి, బూజు, దరిద్రత ఎవరినైతే ఆవరించిందో దేవుడు తల్లి వలె ఆదరించేటప్పుడు వీటన్నిటిని తొలగించి శుద్ధి చేసి ఆయన ఆదరించి బలపరిచి నడిపించునుగాక. దేవుడు ఆదరిస్తే ఆ శుభ్రత, పరిశుద్ధత, సమృద్ధి, కొరతలన్నీ తీరిపోతాయి, అన్నీ సమృద్ధికి ఇస్తాడు. ఇది దేవుని వలన కలిగే ఆదరణ. దేవుడు ఆదరిస్తే ఏదేను తోట వలె, దేవుడు నాటిన తోట వలె మార్చబోతున్నాడు. ఏదేనులో ఎంత సమృద్ధి ఉందో మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఏదేనులో ఉన్నంత సమృద్ధిని నా దేవుడు దయచేయునుగాక. కరువు, కొరత, లేమి, దరిద్రత తొలగిపోవునుగాక. కలిమి సంపదలతో నింపబడుదురుగాక. హల్లెలూయా. ముళ్ళ పొదల్ని, గచ్చ పొదల్ని ఆయన అగ్ని చేత కాల్చివేయునుగాక. సియోనుని ఆదరించినట్టుగా దేవుడు మనలందరినీ ఆదరించునుగాక. దేవుని సన్నిధిలో ఏర్పరచబడిన వాళ్ళమని గ్రహింపుతో ముందుకు సాగండి. మీ కుటుంబాల్ని ఏదేను వలె, దేవుడు నాటిన తోట వలె పచ్చగా, ఫలభరితంగా, చల్లదనం కలిగి ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదించి ప్రాణాల్ని తెప్పరిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసెను. చాలు. మొట్టమొదటిగా ఎడారి భూములు ఏం చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పాలి. యెహోవా తోట వలె ఆదరిస్తే ఎడారి భూముల్ని ఏదేను తోట వలె, అరణ్యమును ఏదేను వనం వలె చేస్తాడు. యోసేపును అలా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పుడు ఆయన జీవితం అరణ్యంలాగే ఉంది, ఎడారిలాగే ఉంది. అక్కడ బానిసత్వం, చేయని నేరానికి చెరసాల్లో బంధించబడి ఆయన దేహం ఇనుప సంఖ్యలతో నొప్పించబడడం, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాగే ఆయన జీవితంలో ముళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిన ప్రారంభ దినాల్లో ఇనుము ఆయన దేహాన్ని నొప్పిస్తుంది. ముళ్ళు, అరణ్యం, ఎవరు లేరు అక్కడ. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, సహోదరులు లేరు. మరి ఆయనకి రోజు వచ్చి వాక్యం చెప్పే వాళ్ళు కూడా లేరు అక్కడ. యోసేపు జీవితం ఒక అరణ్యంలాగా మార్చబడితే దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపును ఆదరించి ఆయన జీవితాన్ని ఏదేను వనం వలె ఆశీర్వదించాడు, యెహోవా తోట వలె ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో ఒక పెద్ద అధికారిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయనే అనేకులకు ఆహారం పెట్టే స్థితిలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు.
యోసేపుని ఎలా ఆయన ముళ్ళ బాటని ఆయన జీవితంలో ఉన్న గచ్చ పొదలు, ముళ్ళ పొదలు నెమ్మది లేకుండా చేసేటువంటి ఆ రాళ్ళ లాంటి ఆయన త్రోవలో రాళ్ళు, ఆయన వెళ్ళే మార్గంలో ముళ్ళు, అడ్డురాళ్ళు, అడ్డుగోడలు ఎన్నున్నా దేవుడు యోసేపుని ఆదరించేటప్పుడు అవన్నీ తొలగించి ఆయన జీవితాన్ని ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకని యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ. అతన్ని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించే అనే మాటలు ఉంటుంది. యోసేపుని ఏదేను వనం వలె దేవుని తోట వలె మార్చినట్టుగా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ఏదేను వనం వలె యోసేపుని ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించునుగాక. అలాగే యాకోబు జీవితంలో కూడా ఒక ముళ్ళు, ఆయన త్రోవల్లో అరణ్యం, చీకటి, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో దేవుడు ఆయన్ని కనుగొని ఆవరించి, ఆదరించి, పరామర్శించి, కనుపాపన వలె కాపాడి, ఆయన రెక్కల మీద ఎత్తుకొని కాపాడి సమృద్ధినిచ్చి యాకోబుని గొప్ప జనముగా ఆశీర్వదించాడు. ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఒక భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారిలో ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడే నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం. ఆయన అనుకున్నాడు, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, అరణ్యంగానే ఉంటుందేమో, ముళ్ళ పొదలే ఉంటాయేమో, చీకటి భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారి, ఈ చీకటి ఇలాగే ఉంటుందేమో, నేను దీంట్లో నుంచి విడుదల పొందలేము అనుకున్నాడు. కానీ దేవుడు ఆదరించాడు. యాకోబు భయపడద్దు, నేను నీ తండ్రి అయిన దేవుడిని, నీ పితరుడైన అబ్రహాము దేవుడను, నీకును దేవుడుగానే ఉంటాను, భయపడద్దు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను 28వ అధ్యాయం ఆదికాండలో విషయాలను ఉంటాయి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాను. తల్లి తన బిడ్డల్ని మర్చిన నేను నిన్ను మరవను. కీర్తన కూడా రాశారు కదండి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా. చూడండి ఎంత అద్భుతం. యాకోబు భయపడద్దు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీతో ఉంటా, నీతో చెప్పింది నెరవేర్చేంతకు నేను విడవను, నిన్ను ఆదరిస్తా, నిన్ను బలపరుస్తా, ధైర్యపరుస్తా, మరలా తీసుకొని వస్తా ఈ దేశానికి, నేను నిన్ను విడవను, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను కాపాడుతూ ఉంటా. ఇంతకంటే ఆదరణ ఏం కావాలి? ఇంకా నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నేను వచ్చి నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నీతో కూడా వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పితరుల దేవుడను, నీ తండ్రి దేవుడిని నేను నీకును దేవుడనైతాను. దేవుడు ఆయన చెప్పినట్లుగానే ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి యాకోబును దేవుడు ఆశీర్వదించి గొప్ప చేశాడు. ముళ్ళ బాట, అడ్డురాళ్ళుగా ఉన్న బాట పూల బాటగా మార్చబడింది, ఏదేను వనంలాగా మార్చబడింది. నమ్ముతున్నారండి మీరు? మా జీవితాల్ని ఏదేను వనం వాళ్ళే చేస్తాడు దేవుడని నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. మరోసారి చెప్పండి గట్టిగా. మనందరి జీవితాల్ని ఏదేను వనం వలె మార్చునుగాక, దేవుడు నాటిన తోట వలె మార్చునుగాక. ఎన్నో సమస్యలు మీ జీవితాలు ఎదురుతుంటాయి. నా జీవితంలో కూడా దేవుని పరిచర్యకు వచ్చిన కొత్తలో చాలా సమస్యలు. కొన్నిసార్లు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు. ఇంచుమించుగా నేను ఒక నెల రోజుల పైనే చెప్పులు లేకుండా నడిచిన రోజులు కూడా నాకు ఉన్నాయి పరిచర్యకు వచ్చిన తర్వాత. అంటే అక్కడ పరిస్థితి అది, చిన్న మందిరం, మళ్ళీ వైట్ డ్రెస్ వేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి బస్ స్టాండ్ దాకా. బస్ స్టాండ్లో దిగి మందిరం దాకా ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర ఉంటే నడుచుకుంటూ వెళ్ళాలి. చెప్పులు లేకుండా వెళ్ళిన రోజులు కూడా నాకు ఉన్నాయి. ఇలాగే ఉంటుంది మీ జీవితం అనుకునేవాడిని. సరైనటువంటి వస్త్రాలు లేక, చెప్పులు లేక, 3 పూట్ల భుజించేదానికి కూడా కొన్నిసార్లు ఆహారం ఉండేది కాదు. ఇలాగే ఉంటుందేమో ఈ జీవితం, ఇలాగే రిక్షాలు దొక్కుంటూ ఉండాలేమో అనుకునేవాడిని. ఇలాగే పరిచర్య ఉంటుందేమో అనుకునేవాడిని. దేవుడు అరణ్యాన్ని, ఎడారిని ఏదేను తోట వలె మార్చినట్లుగా
మా జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించి యోసేపు వలె, యాకోబు వలె, ఇస్సాకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలె, యోసేపు వలె దేవుడు మీ అందరిని ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మీరు, మీ పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడి ఏదేను వనవలె దీవించబడుదురుగాక. నా దేవుడు ఈ రోజున ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా మీ అందరిని ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేసును కూడా దేవుడు ఆదరించాడు, ఆశీర్వదించాడు, సహోదరుల మధ్యలో గణపరిచాడు. అందరూ వేదన వేదన అంటూ ఉంటే దేవుడు ఆయన ఆశీర్వదించి గొప్ప ఆశీర్వాదంతో నింపి సంతోషంతో నింపాడు. ఒకవేళ మీ జీవితాలు కూడా ముళ్ళ బాటలు ఉంటే దేవుడు ఆశీర్వదించాలని, వాటిని తొలగించి పూలబాటగా మార్చాలని, ఫలభరితంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. తల్లి వలె ఆదరించి సమృద్ధితో నింపునుగాక. రెండవదిగా నెమ్మది. దేవుడు ఆదరిస్తే నెమ్మదిగా ఉంటాం. దేవుడు ఆదరించకపోతే టెన్షన్ పడుతుంటాం, కలవరపడిపోతుంటాం. అమ్మో అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేమైపోతుందో, ఇక్కడేమైపోతుందో. పాకిస్తాన్లో మనోళ్ళు వేసి బాంబులు వేసారంట, వాళ్ళు వచ్చి మన దేశం మీద పడి యుద్ధం చేస్తున్నారంట. వచ్చేస్తుంది, అణుబాంబులు వేసేస్తున్నారు, మొత్తం ఆ దేశం అంతా పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు. దేవుడు ఆదరించకపోతే తెగుళ్ళు వచ్చేసాయి, రోగాలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, ఉగ్రవాదులు వచ్చేసారు, దాడి చేసేసారు. నెమ్మదిగా బ్రతకలేం. కొంతమందికి యుద్ధాలతో పని లేదు, కానీ వాళ్ళకి యుద్ధాలతో గొడవలతో ఏ పని ఉండదు. కడుపు నిండా ఫుడ్ ఉంటే చాలు, ఇంకెవడేమని అయిపోను మనకని వస్తుంది. శుభ్రంగా తిని ఎవరితో పని లేదు వాళ్ళకి. ఇంకా ఇంట్లో అన్నం లేకపోతే ఆ పక్కింట్లో అయినా అడుక్కుంటారు, అక్కడ లేకపోతే ఇక్కడైనా అడుక్కుంటారు, ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతుకుతుంటారు అనమాట. ఒక చోట ఉండరు, అన్నం వాళ్ళ కడుపు నిండా దొరకకపోతే పిన్ని వాళ్ళ ఇంటికో, బాబాయ్ ఇంటికో, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పోయి సిగ్గు లేకుండా తింటుంటారు అనమాట. వాళ్ళు చేదరించకుండా వీళ్ళే పోయి వడ్డించుకొని తింటూ ఉంటారు. వాళ్ళేం తెగ తిట్టుకుంటుంటారు, బయటికైనా పడేటట్టు కాకుండా లోపల. కొంతమంది జీవితం అలా ఉంటుంది, నెమ్మది ఉండదు. దేవుడు ఆదరిస్తే రెండోదిగా నెమ్మదిగా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే పనుల్లో మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు, సంపూర్ణత లేనప్పుడు, సమృద్ధి లేనప్పుడు నెమ్మది ఉండదు. కానీ దేవుడు ఆదరించి నెమ్మది కలుగ చేయునుగాక. శత్రువులు ఎదురవుతున్నప్పుడు నెమ్మది ఉండదు. శత్రువులను నిర్మూలపరిచి నిన్ను ఆదరించి నీకు దేవుడు నెమ్మది కలుగ చేయునుగాక. దావీదు, నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగజేస్తాననే మాట ఉన్నది. 2 సమూయేలు 7వ అధ్యాయం 11వ వాక్యం. 7:11 త్వరగా చదవండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. చాలు. నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసేదను. ఎవరికైనా శత్రువులు ఉన్నారండి? దేవుడు వారి మీద మీకు జయము దయచేయునుగాక. మన దేశం మీదకి శత్రువులు ఊవెత్తున వస్తున్నారనమాట, దండెత్తి వస్తున్నారు. వాళ్ళందరి మీద మన దేశ ప్రజలకి మనకు జయము దయచేయునుగాక. మన దేశ ప్రజలందరూ నెమ్మదిగా బ్రతుకుదురుగాక, సమాధానంగా బ్రతుకుదురుగాక. శత్రువు ఎదురైనప్పుడు మనకు ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వాడు కనుమరుగైపోతేనే మనకు నెమ్మది, ఆదరణ. గాయపరిచే శత్రువు, నిందించే శత్రువు, అవమానపరిచే శత్రువు దేవుడు నిర్మూలపరిస్తే కానీ మనకి ఆదరణ కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఆస అనే ఒక రాజు ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరుకు వైద్యుడు అని అర్థం. ఏ రాజు? ఆసారాజు. రాజుగారే కానీ నెమ్మది లేదు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా అపజయమే, ఏ స్థలానికి వెళ్ళినా అపజయమే.
శత్రువుల మీదకి వెళ్తున్నారు కానీ జయం ఉండట్లేదు, అపజయం. అప్పుడు ఒక ప్రవక్త చెప్పాడు, మీరు యెహోవాను ఆశ్రయించండి, యెహోవా యొద్ద విచారణ చేయండి, దేవుణ్ణి వెదకండి. దేవుణ్ణి వెదకుండా వాళ్ళని వీళ్ళని ఎదకొద్దు, దేవుని వెదకుండా అటు ఇటు పరిగెత్తొద్దు, దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను వెదకండి, ఆయన యొద్ద మీరు విచారణ. ఒక ప్రవక్త చెప్పినట్టుగా చేసాడు, యెహోవాను ఆశ్రయించాడు, నలుదిశల శత్రువులు లేకుండా చేసి నెమ్మదినిచ్చాడు దేవుడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున మన చుట్టూను నెమ్మది కలుగజేసి దేశమంతా నిరభ్యంతరంగా మనం తిరగవచ్చు, ఈ పట్టణములను కట్టించి నలుదిశల దేవుడు మనకు నెమ్మదినిచ్చాడు, శత్రువులు లేకుండా చేశాడు. యెహోవాను ఆశ్రయించినందువలన ఆయన మనల్ని ఆయన సన్నిధిలో ఆదరించి శత్రువులు లేకుండా చేశాడు. యెహోవాను ఆశ్రయించడం అంటే ఆయన మీద ఆధారపడడం, ఆయన్ని నమ్మడం, ఆయన మీద ఆనుకొని జీవించడం. మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. దయచేసి మందిరంలోకి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోండి. నువ్వు దేవుని ఆశ్రయించిన వాడు. దేవుని మందిరంలో కూర్చోకపోతే ఏదో పోయినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుని మందిరంలో కూర్చోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. నువ్వు ఉన్నావు కదా ప్రభు అని. మీరు ఆదివారం ఆశ్రయించేదానికే ఆపశోభాలు పడుతుంటారు. సమయం దొరికినప్పుడు కూడా రండి దేవుని సన్నిధికి. వచ్చినప్పుడు వ్యవహారాలు పెట్టుకోకుండా వాళ్ళతో వీళ్ళతో కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా, గోడల మీద కూర్చొని వ్యవహారాలు పెట్టుకోకుండా చక్కగా ప్రార్థన చేసుకోండి. వస్తేనే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని విషయాలన్నీ దేవునికి చెప్పు. కొంతమందికి ఎంత సోమరితనం అంటే భయంకరమైన బద్ధకం. వాళ్ళకి అసలు ప్రార్థన, దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవాలనే ఆలోచన కూడా ఉండదు. దేవుణ్ణి నేను ఆశ్రయించినప్పుడు ఆయన నాకు నెమ్మదినిచ్చాడు, ఆదరణ కలుగజేశాడు, శత్రువుల మీద జయించి నలుదిశల. మాట ఉందా మన నలుదిశలు అనేది? మన చుట్టూ, నేను చెప్పేది 4 దిక్కులే, 8 దిక్కులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ నెమ్మది కలుగజేసి భారతదేశం చుట్టూ ఆయన రక్తాన్ని కోటగా ఉంచి దేవుడు మనకు నెమ్మది కలుగ చేయునుగాక. ఏ శత్రువు లోపలికి రాకూడదు. వాళ్ళందరి మీద జయం ఇచ్చి యేసు నామములో యుద్ధాలన్నీ ఆగిపోవును గాక. యుద్ధం ఆగిపోవాలనుకున్న వాళ్ళు చేయతే ఆమెను చెప్పండి, గట్టిగా చెప్దామా? యేసు నామములో యుద్ధాలన్నీ ఆగిపోవును గాక. భారతదేశ ప్రజల్ని దేవుడు కాపాడును గాక. శత్రువు మన దేశం మీదకి రావాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తించును గాక, దడ పుట్టించును గాక. యేసునామములో ప్రతి యుద్ధం ఆగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దేశ ప్రజలందరినీ ఆదరించి నెమ్మది కలుగ చేయునుగాక. యెహోవాను ఆశ్రయించండి, తల్లి వలె ఆదరించి నెమ్మది దయచేయబోతున్నాడు. శత్రువుల మీద జయం ఇవ్వబోతున్నాడు. చుట్టూ నెమ్మది కలుగ చేయబోతున్నాడు. కుడి ఎడమ ఉత్తర తూర్పు పడమర ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడ ఏ శత్రువు కనబడకుండా నలుదిశల నా దేవుడు మీ అందరికీ నెమ్మది కలుగ చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు దేవుడు జయమిచ్చాడు, ఆదరించాడు, నెమ్మదినిచ్చాడు. దావీదు గొప్ప రాజు కదా. మందిరంలో ఒక మూల కూర్చొని ఆ మాటలు ఉంటాయి ఆ అధ్యాయంలో, మీరు తరచు చదువుకోండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. 7వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ధ్యానించుకుంటున్నాడు. ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా.
నా కుటుంబం ఏ పార్టీది? ఆ, 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 ఆ. చూడండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అనే మాటలు ఉంటాయి అక్కడ 7వ అధ్యాయంలో. లోపల ప్రవేశించి, బా ఏం మాటలండి, దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్తున్నాడు, దావీదును భయపడద్దు, నీకు మంచి పేరు పెడతా, గనులకున్న పేరు పెడతా, నీకు నీ ఖ్యాతిని విస్తరింపజేస్తా, నీ సంతతిని ఆశీర్వదిస్తా. చక్కగా ఆదరణకరమైన మాటలు మాట్లాడి శత్రువులందరి మీద జయమిచ్చి నెమ్మదినిచ్చాడు. దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చొని దేవుని స్తుతిస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదరణకరమైన మాటలు అవి. చక్కగా ఆదరించి ఆ 11వ వాక్యం అంతా మీరు 10వ వాక్యం నుండి చదువుకోండి. 7వ అధ్యాయం 10వ వాక్యం నుండి. తర్వాత నీ శత్రువుల మీద జయమిస్తాను, గనులకున్న పేరు పెడతాను. దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. గనులైన వారికి 7వ అధ్యాయం 9వ వాక్యం, తోడుగా ఉంటాను, నిలవకుండా చేస్తాను, గనులకున్న పేరు పెడతాను. ఎంత అద్భుతం చూడండి. జయమిచ్చి నెమ్మదిని. మన సంఘాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, దేవుడు గనులకున్న పేరు పెట్టి ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టిన మీ అందరినీ కూడా దేవుడు ఆదరించాలని నేను కోరుకుంటున్నా, నెమ్మది కలుగ చేయాలని కూడా కోరుకుంటున్నా. చుట్టూ శత్రువులు లేకుండా చేసి నెమ్మది దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆదరిస్తే సమృద్ధి, ఫలభరితమైన జీవితం. దేవుడు ఆదరిస్తే జయమిచ్చి నెమ్మదినిస్తాడు. చివరిగా కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3వ వాక్యం. చివరికి మాటలు చదువును ముగించుకుందాం. రోగశయం మీద యెహోవా వానిని ఆదరించి, రోగము కలుగగా నేనే వాణ్ణి, అంటే స్వస్థపరిచి ఆదరిస్తాడు. ఆదరిస్తూ స్వస్థపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, చూసిన వాళ్ళు 108 పిలిపించి పంపిస్తారు. అదే కన్న తల్లి తండ్రి అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాడిని ఆదరిస్తూ, నీకేం కాదురా నాన్న, నేను ఉన్నాను కదా, ఇక వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాను, నీకు ఏం ఇబ్బంది ఉండదు అని ఆదరించి ధైర్యపరుస్తూ ఉంటారు. కానీ స్వస్థపరిచే శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రోగశయం మీద ఒక వ్యక్తి రోగంలో పడి ఉన్నప్పుడు ఎవరు పలకరించారు పెద్దగా. 1-2 రోజులు 3 రోజులు మాట్లాడతారు, కానీ తర్వాత పెద్దగా మాట్లాడరు రోగస్తులతో. రోగశయం మీద ఉన్నప్పుడు యెహోవా వానిని ఆదరించి, రోగము కలగగా నేను స్వస్థపరిచాను. చూడండి, 12 సంవత్సరాల నుంచి వ్యాధి చేత పీడించబడుతూ పలుమంది వైద్యులను సంప్రదించి 30 తిప్పలు పడిందంట. మార్కు సువార్తమానం 5వ అధ్యాయం 25వ వాక్యం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము చేత పీడించబడుతూ ఉండెను. వైద్యుల చేత, ఎవరి చేత అంట? వైద్యులు ఏం చేస్తారో మనకు తెలియదు. కడుపు నొప్పి ఇంజెక్షన్ చేయబోయి, కడుపు నొప్పి తగ్గాలని ఇంజెక్షన్ చేయబోయి ఏం చేస్తారో వైద్యులు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి. ఇప్పుడు ఆల్రెడీ కన్ఫ్యూజన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అందరు కాదు, కొందరు. ఒకసారి ఒక ఆమెకి ఆపరేషన్ చేశారంట, కడుపు నొప్పి తగ్గట్లా, విపరీతమైన కడుపు నొప్పి. ఏంట్రా అని మరలా స్కాన్ చేసి చూస్తే ఆపరేషన్ చేసేటప్పుడు మర్చిపోయి కత్తెరలు ఉంటాయి కదండి, అవి కడుపులో పెట్టి కుట్టేశారంట. మరి డాక్టర్, నేను చెప్పేది కథలు కాదు, జరిగిన వాస్తవాలే. కత్తెరలు అవన్నీ ఉంటాయి కదా, కడుపులోనే పెట్టి కుట్టేసి వెళ్ళిపోయారు. ఆమెకి విపరీతమైన పెయిన్. స్కానింగ్లో తీస్తే మళ్ళీ కడుపులో
కత్తెరలు అవన్నీ ఉన్నాయని చెప్పారు. వైద్యుల చేత ముప్పతిప్పలు పడుతున్నారు కొంతమంది. సచ్చిన మనిషినిగా బతికున్నాడని డబ్బులు వసూలు చేస్తున్నారు దుర్మార్గులు. నరకంలో మొదటి పేరు వాళ్ళదే. బతికున్నాడని డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది వైద్యులు. అందరు కాదు, కొందరు. శవాన్ని పెట్టి బతికున్నాడు ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నామని వసూలు చేసే వైద్యుడంతా నరకంలోనే ఉంటాడు, పరలోకంలో కాదు. అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారేమో. అగ్ని ఆరదు, పురుగు చావదు. నేర్చుకున్నారు వైద్యులు, ముప్పతిప్పలు పెడుతున్నారు. జాగ్రత్త. కొంతమంది వైద్యుల చేత ముప్పతిప్పలు పడిందంటే ఆ రోజుల్లోనే. మరి వాళ్ళు ఏం చేశారో? డబ్బంతా వ్యయమైపోయింది, ధనమంతా ఖర్చు చేసింది, కానీ ప్రయోజనం లేదు. రోగశయం మీద ఉన్నప్పుడు ఆదరించి స్వస్థపరిచే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరైనా రోగాలతో, వ్యాధులతో, బలహీనతలతో వచ్చుంటే దేవుడు ఆదరించి వారిని స్వస్థ చిత్తులుగా చేసి ఇక్కడ నుండి పంపునుగాక. రోగశయం మీద ఉన్నప్పుడు ఎవరు మాట్లాడపోయినా యేసయ్య వచ్చి నీతో మాట్లాడి ఆదరించునుగాక. ఏడుస్తుంటారు కొంతమంది, బాధపడుతుంటారు, మరణ పడకలు ఉండి, రోగంతో ఉండి, వాళ్ళతో ప్రభు మాట్లాడి ఆదరిస్తాడు, వాళ్ళని బాగు చేస్తాడు. స్వస్థత లేక ఏడుస్తున్నారా? బలహీనతలతో ఏడుస్తున్నారా? వైద్యుల ద్వారా ముప్పతిప్పలు పడుతున్నారా? ఇంక ఎన్ని సమస్యలో మనం చెప్పలేము. ఇంకా సమస్యలని కొంతమంది చెప్తుంటే గుండెలు తరుక్కుపోతుంటాయి. ప్రియ సహోదరులారా, చాలా 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 బాధలు వైద్యులు. ఇంకా నేను ఆయన్ని చెప్పలేను మీకు. ఓ కుటుంబస్తులు 2 పిల్లల్ని పోగొట్టుకున్నారు. 2 చిన్న పిల్లలు. వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు చేసే పనులు, ముప్పతిప్పలు పెట్టేవాళ్ళు ఉంటారు వైద్యులు. కానీ యేసయ్య అలా కాదు, ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. రోగాలతో ఎవరైనా వచ్చింటే యేసయ్య హస్తం వాళ్ళని తాకునుగాక. యేసయ్య గాయపడని చేతులు వారిని ముట్టునుగాక. స్వస్థత దయచేయునుగాక. పరిపూర్ణమైన స్వస్థత పొంది ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు అత్త జ్వరంతో పీడించబడుతుంటే యేసయ్య వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసి రోగశయం మీద ఉన్న ఆమెతో మాట్లాడి ఆదరించి స్వస్థపరిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో విషయాలు ఉంటాయి, మీరు తరచు చదువుకోండి. అక్కడ చివరి మాటలు ఏంటంటే 32వ వాక్యంలో రోగులందరినీ ఆయన స్వస్థపరిచాడు. నేను బాగు చేయలేను, నా చేయి మిమ్మల్ని బాగు చేయలేకపోవచ్చు, కానీ యేసయ్య మీ అందరినీ, ప్రతి ఒక్కరి తల మీద ఆయన చేతులు ఉంచునుగాక. ప్రతి ఒక్కరి వ్యాధులు తొలగించునుగాక. ఒకవేళ నువ్వు ఆస్తమా రోగంతో వచ్చావా, దేవుని హస్తం తాకునుగాక. థైరాయిడ్తో రోగంతో వచ్చావా, దేవుని చేయి నిన్ను ముట్టునుగాక. వెన్ను నొప్పి, కాలు నొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి, ఇంక ఏవైనా బాధలతో వచ్చారా, యేసయ్య చేతి స్పర్శ మీరు గుర్తించెదరుగాక. దేవుని చేయి మిమ్మల్ని తాకునుగాక. దేవుని చేయి మిమ్మల్ని ముట్టునుగాక. దేవుడు ఆదరించి స్వస్థపరచునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక తల్లి వలె, తండ్రి వలె ఆదరిస్తాడు. దేవుని ఆదరణ మన అరణ్య రోదనని ఉల్లాసంగా, ఫలభరితంగా మారుస్తుంది. దేవుని ఆదరణ నెమ్మది, సమాధానం, క్షేమం కలుగజేస్తుంది. దేవుని ఆదరణ అందరికీ స్వస్థత కలుగజేయబోతుంది. దేవుడు కొద్ది మాటలు మీ వినికిల్లో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు తలలు వంచి కాళ్ళ మీద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.